అమ్మ ముందుగా మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి అశ్విని భరణి కృతిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం అధికంగా ఉంటాయి. మంచి వ్యక్తుల్ని మిత్రులుగా పొందుతారు. అనుకున్న సమయంలో అనుకున్న పనులని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే భాగస్వామికి కానీ ముఖ్యులకు కానీ బహుమానాలు ఇవ్వడంలో మీరు ముందుంటారు. వారితో కలిపి ప్రయాణాలు పర్యటనలు దూర ప్రదేశాలకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఒకటి భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ తదుపరి రాశి అనేటువంటి వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి? కృత్తిక రోహిణి మృగశిర 2 పాదాలు ఇవన్నీ కూడా ఈ వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ వృషభ రాశి వారికి మీ మీద మీకు గౌరవం నమ్మకం పెరిగే విధంగా కృషి అనేది అధికం చేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ప్రయత్నాలు అధికం చేస్తారు. అలాగే వ్యక్తుల సహకారం తోడ్పాటు అనేవి అధికంగా ఉంటాయి. పరాక్రమం పెరుగుతుంది. శక్తి సామర్థ్యాలు పెంచుకుంటారు. నిర్ణయ సామర్థ్యం పెంచుకునే విషయంలో పోటీల్లో పాల్గొనడానికి పోటీల్లో ఉత్తీర్ణత కోసం ఎక్కువ శ్రమ చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే దాంతోపాటుగా మీకు ముఖ్యులు ఎవరన్నా అంటే మీ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే మీ యొక్క సంతానం ఆత్మీయులు మిత్రులు మొదలైన వ్యక్తుల యొక్క సహకారంతో కమ్యూనికేషన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి కూడా మీరు ఎక్కువ కృషి చేస్తారు. మిథున రాశి. అమ్మ తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మృగశిర ఆరుద్ర పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే ఏదన్నా ముఖ్యంగా మీరు చేసే కార్యక్రమాల్లో క్రియేటివిటీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ సంతానం యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు, అలాగే మీ యొక్క ఆత్మీయులతో సంప్రదింపులు విందు వినోదాలు మొదలైన వాటిల్లో పాల్గొనడానికి ఎక్కువ ఉత్సాహం చూపించడానికి వాటికి సంబంధించి ఆర్థికంగా ఖర్చు పెట్టడానికి ఎక్కువ ఆస్కారాలు అనేవి అధికంగా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా మీరు ఎదురు చూస్తున్న వర్తమానాలు దూర ప్రదేశాల నుంచి వృత్తికి సంబంధించి మీరు ఎక్కడన్నా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ముఖ్యంగా ఏదైనా కళారంగానికి సంబంధించినవి కానీ టెలివిజన్ మీడియా మొదలైన రంగాల్లో సంబంధించిన విషయాల్లో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి చాలా వరకు అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు.